ఎప్పుడైనా ఇలాంటి ఆర్టిఫిషియల్ మల్లె మొగ్గలు తయారు చేశారండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అచ్చం మనకు నేచురల్‌గానే ఉంటుందండి. ఇన్ని పిన్స్ అనేవి తయారు చేసుకోవచ్చనమాట. హెయిర్ పిన్స్ అనేవి. చూడండి నేనైతే ఇక్కడ 2 రకాల ఐడియాస్ చూయించబోతున్నానండి. ఫస్ట్ అయితే చూడండి టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా 3 సార్లు మడిచి, తిరిగి ఈ విధంగా అర్ధానికి అయితే 3 సార్లు మడుచుకోవాలండి. ఈ విధంగా సైడ్స్‌తో అయితే ట్రిమ్ చేసుకోవాలండి. ఎక్స్‌ట్రా పేపర్స్ ఉంటాయి. ఇలా చిన్నగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికంటే పెద్ద సైజ్ కట్ చేసుకోవాలండి. సేమ్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ముందైతే 3 సార్లండి. ఇప్పుడు 2 సార్లు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలనమాట. తిరిగి దీన్ని ఈ విధంగా అర్ధానికైతే 2 సార్లు ఫోల్డ్ చేసి, ఎక్స్‌ట్రా పేపర్స్‌నైతే సైడ్‌లో ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 పేపర్స్ అనేవి డిఫరెంట్ సైజ్‌లో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను కేవలం చిన్న పేపర్ తీసుకొని చూడండి. ఒకటి మాత్రం ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. పైనున్న పేపర్‌ని అయితే ఈ విధంగా మడిచి సైడ్‌లో కూడా మడుచుకొని పెద్ద పేపర్ తీసుకొని చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అంతే అండి చాలా చక్కగా మనకు మల్లె మొగ్గలు తయారవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకొని తీసుకొని చూడేసుకుంటున్నాను. కలర్ అయితే వాటర్‌లో జస్ట్ ఇలా డిప్ చేసి మనం కిందైతే ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకోవాలండి. అంతే అండి చాలా సింపుల్‌గా కలర్‌ఫుల్ అయిన చూడ్డానికి అచ్చం నేచురల్‌గా ఉండే మల్లె మొగ్గలు తయారు చేసుకున్నామండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. చూడండి పేపర్‌ని చూడండి ఇంత సైజ్ వరకు ఈ విధంగా నేను 3 సార్లయితే ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పేపర్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలండి. చూడండి అచ్చులైతే పడ్డాయి కదండీ! అక్కడ మనం ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి 4 పేపర్స్ అనేది. ఇప్పుడు ఒక్క పేపర్ మాత్రం తీసుకొని ఇలా నేను 4 సార్లయితే ఫోల్డ్ చేస్తున్నానండి అర్ధానికి. ఇప్పుడు సైడ్స్‌లో కూడా ఈ విధంగా మనం ట్రిమ్ చేసుకోవాలండి. ఈ షేప్‌లో అయితే ట్రిమ్ చేసిన తర్వాత దీన్నైతే ఓపెన్ చేసుకోవాలండి. ఈ ఒక్క పీస్‌ని నేను 4 పీసెస్‌గా తయారు చేసుకుంటున్నానండి. అంటే కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కేవలం ఒక్క పీస్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే ఈ విధంగా అంతా సెట్ చేసి మిడిల్‌లో అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి. అంతే అండి మనకు ఎన్ని కావాలో ఈ విధంగా తయారు చేసి కలర్ సహాయంతో మిడిల్‌లో అయితే అప్లై చేసుకోవాలండి. అంతే అండి 2 రకాల మనం ఈ విధంగా మల్లె మొగ్గలనేవి తయారు చేసుకోవచ్చండి. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు మనకు ఆర్టిఫిషియల్‌గానే కనిపించదండి. చాలా నేచురల్‌గా ఉంటుంది. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.